వైసీపీ టీడీపీపై పోరుకు సిద్ధమైంది. ఏపీలో అమరావతిలో అభివృద్ధి అడుగులు పడడం లేదు కానీ అక్కడ భూములు మాత్రం తెలుగు తమ్ముళ్ల వాటాల కింద పంచుకున్నవి కోకొల్లలు అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇక ఉత్తరాంధ్రకు సిరులు కురిపించే విశాఖలో కూడా భూ కబ్జారాయిళ్లు యథేచ్ఛగా తమ దోపిడీకి కోరలు చాచుతున్నారు. తమకు అడ్డు అదుపు లేకుండా పోవడంతో సుమారు 1000 ఎకరాల భూములు అతి తక్కువగా తమ అనుకున్న వారికి దానాదత్తం చేశారు కొంతమంది నేతలు. అంతేకాదు దీనిపై మిత్రపక్షం బీజేపీ ఎన్నిసార్లు హెచ్చరించినా వారి తీరులో మార్పు రాలేదు. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సత్వర చర్యలు తీసుకోవాలని ఎన్నిసార్లు విన్నవించినా దానిపై చర్యలు తీసుకోలేదు అధికార పార్టీ. ఇక వైసీపీ పార్టీ విశాఖ భూ కుంభకోణంపై ధర్నా చేయడానికి రెడీ అయింది. విపక్షాలతో కలిసి విశాఖలో ఈ నెల 22న మహాధర్నాకు శ్రీకారం చుట్టింది వైసీపీ. అయితే వైసీపీ చేస్తున్న ధర్నాకు బాబు సర్కార్ మరో కొత్త ఎత్తుగడను తెరపైకి తీసుకొచ్చింది. టీడీపీ నాయకులు సంకల్ప దీక్షను చేయడానికి సిద్ధమయ్యారు. ఇక విశాఖకు జగన్ రావడానికి తాము ఒప్పుకోమని అక్కడ తమ్ముళ్లు అంటున్నారు. గతంలో విశాఖలో కూడా జగన్ని ఎయిర్పోర్ట్లో అధికారులు నిలువరింపజేసి సమైక్య ర్యాలీని రాకుండా అడ్డుకున్నారు. మరి ఇప్పుడు ఇక్కడ ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయో అని అందరూ చర్చించుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.